ఎన్నికలప్పుడు రావట్లేదు ఛానళ్ళకి రేటింగ్లు అంటే తాజా రేటింగ్స్లో ఇది రిజల్ట్ బాగా ఉపయోగపడింది. నేను అప్పుడే చెప్పాను, జనాలు రిజల్ట్ అప్పుడు మాత్రం టీవీల వైపు చూస్తారు, ప్రచారం వీటి మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదని. ఇప్పుడు అదే జరిగింది. అయితే ఇందులో అద్భుతమైన సక్సెస్ అయింది టీవీ9. ఎన్టీవీని దాటి ఆ రోజునే దాదాపుగా లక్షలాది మంది వ్యూస్ ఉన్నది. ఇది 1 కోటి మందికి పైగా చూశారు, వాళ్ళ యూట్యూబ్నే లైవ్ స్ట్రీమింగే చూశారు టీవీ9కి సంబంధించి. ఆ తర్వాత చూసుకుంటే రేటింగ్స్లో టాప్ 1కి వచ్చేసింది. ప్రతి వారం ఎన్టీవీ నెంబర్ 1గా ఉంటుంటే ఈ వారం టీవీ9 భారీ మార్పుతో వచ్చింది. లాస్ట్ వీక్ 48th వీక్లో వచ్చేది 75.5 రేటింగ్ ఉన్నటువంటిది కాస్త జేఆర్పీస్ ఉన్నది కాస్త 106కి ఎగసిపడింది. అలాగే ఎన్టీవీ 83.6 నుంచి 96.2కి వచ్చింది, పెరిగింది, కానీ సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. V6 వచ్చేటప్పటికి 41.8 నుంచి 53.6. అంటే జనం ఈ మూడిటికి ఫస్ట్ ప్రయారిటీ టీవీ9, సెకండ్ ప్రయారిటీ ఎన్టీవీ, థర్డ్ ప్రయారిటీ V6. టీవీ5 వచ్చేటప్పటికి 43.9 నుంచి 48.3కి పెరిగింది. సాక్షి 31.2 నుంచి 35.5కి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 31.6 నుంచి 34.1, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ 22.2 నుంచి 24.6, టీ న్యూస్ 23.4 నుంచి 24.5. ఓవరాల్గా చూసుకుంటే ఈ టాప్ 3-4 ఛానల్స్ని మాత్రమే చూస్తున్నారన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది. రెండవది, అక్కడ భారీ రేటింగ్ అన్నటువంటిది టీవీ9 ఈ దఫా సాధించడం అన్నటువంటిది కీలకం.